హాయ్, నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్, నిర్మల్, beside Bajaj Electronics. My mobile number 9010156200. ఈరోజు నేనేమంటున్నానంటే ప్రతి మనిషికి న్యూట్రిషన్ అవసరం అని నేను తెలుసుకున్నా. ప్రతి మనిషికి అంటే మినిమం 2 సంవత్సరాల అబ్బాయి నుంచి పండు ముదుసల వరకు కూడా ప్రతి మనిషికి న్యూట్రిషన్ అవసరం. అసలు న్యూట్రిషన్ అంటే ఏంది? అందరూ ఏమనుకుంటారంటే వెయిట్ లాసు, వెయిట్ మేనేజ్మెంటు అని అనుకుంటారు. అసలు న్యూట్రిషన్ ఎందుకు? మనం దాదాపు రోజు కార్బోహైడ్రేట్స్ తింటుంటాం, కానీ మన లోపల ఎన్నో రకాల అవయవాలు ఉంటాయి. కిడ్నీలు ఉంటాయి, లివర్ ఉంటుంది, హార్ట్ ఉంటుంది, కాలేయం ఉంటుంది, బ్రెయిన్ ఉంటుంది, మన స్కిన్ను, అంటే ఎన్నో రకాల అవయవాలు లోపల ఉంటాయి. ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని చేస్తుంది. మరి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క విటమిన్స్ మనం ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నాం? జస్ట్ కార్బోహైడ్రేట్స్ ఇస్తున్నాం. దానివల్ల ఉపయోగం లేదు. అందరు ఏమంటారంటే హెర్బల్ లైఫ్ అనగానే ఈ షేక్స్ తాగడమే, షేకులు ఏముంటుంది, ఫుడ్లో దొరుకుతుంది కదా అని అంటారు. ఫుడ్లో ఎక్కడ దొరుకుతున్నది? భూసారం తగ్గిపోవడం వలన కరెక్ట్ విటమిన్స్, పోషకాహారం మనకు అందడం లేదు. ఎందుకంటే ఒక చెట్టు నుంచి పండు తెంపినాక 6 గంటల లోపల తింటేనే ఆ పోషకాలన్నీ మనకు వస్తాయి, లేకపోతే వృధా అవుతాయి. అందుకొరకు ఇవాళ ఏమవుతున్నది? పండే విధానము చేంజ్ అయింది. టోటల్ పెస్టిసైడ్స్ అంటే క్రిమి సంహారక మందులతో ఎక్కువ పండిస్తున్నారు. అంతేకాకుండా స్టోరేజ్ విధానం చేంజ్ అయిపోయింది. అంతేకాకుండా వంటలు వండే విధానం కూడా చేంజ్ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఆయిల్ ఎక్కువ వాడుతున్నారు. అంటే మనం తినే విధానం కూడా చేంజ్ అయిపోయింది. ఎక్కువ శాతం మైదా ప్రొడక్ట్స్ తింటున్నాం. జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ అని, టొబాకో అని, అంటే విపరీతంగా తినేస్తున్నారు. ఇప్పుడు చూడండి, బిర్యానీ హోటల్ నిర్మలం చూడండి, ఎన్ని హోటల్స్ అవుతున్నాయి. రోజుకొక కొత్త హోటల్ ఓపెన్, రోజుకొక కొత్త హోటల్, డాబ్ హోటల్, ఎవి కూడా సరిపడం లేదు. మళ్ళా అంటే న్యూట్రిషన్ తీసుకొని రా నాయన అంటే బిర్యానీ తింటామంటున్నారు. బిర్యానీలో ఏమొస్తుందండి? ఛాయ్లో ఏమొస్తుంది? మనము దాదాపు గ్రీన్ అంటే కాయగూరలకు, వెజిటేబుల్ సైడ్ ఎక్కువ తీసుకోవాలి. మైక్రోన్యూట్రియన్స్, మ్యాక్రోన్యూట్రియన్స్ అని ఉంటాయి. అంటే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. అవిటిని ఎక్కువ తీసుకుంటే మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ వస్తాయి. గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం ఒక్క ఆపిల్ తింటే అన్ని పోషకాలు వస్తుండే. ఇప్పుడు 5 ఆపిల్స్ తిన్నా గంతే ఒక ఆపిల్ పోషకాలు వస్తుంది అంటే అర్థం చేసుకోండి. అందుకొరకు ప్రతి మనిషి న్యూట్రిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది సెల్యులర్ సైన్స్తో ముడికృతమైంది. అంటే మన బాడీలో కొన్ని కోట్ల కణాలు పుడుతూ చనిపోతుంటాయి. ఆ కణాలను మనం సజీవంగా ఉంచుకోవాలంటే మనము సరైన న్యూట్రిషన్ తీసుకోవాలి. అందుకే కంపెనీ ఏమంటుందంటే వై డు మేక్ ది వరల్డ్ హెల్త్ అపియర్, అంటే ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా మార్చడమే హెర్బల్ లైఫ్ ముఖ్య ఉద్దేశం. ఈ కంపెనీ ఫిలాసఫీ ఏంది? ప్రతి ఒక్కరికి మంచి న్యూట్రిషన్ ఇవ్వడం. అందుకొరకు అందరూ కూడా మంచి హెల్త్ తీసుకుంటే బాగుంటుంది. వై మేక్ ది వరల్డ్ హెల్త్ అపియర్ అంటే ప్రపంచాన్ని ఎందుకు ఆరోగ్యంగా మార్చాలా అంటే మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్ లేదు కాబట్టి ప్రపంచంలోనే అత్యంతమైన నెంబర్ 1 యాక్టివ్ అండ్ లైఫ్ స్టైల్ న్యూట్రిషన్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్ అంటే ఓన్లీ హెర్బల్ లైఫ్. ఎందుకంటే ఈ కంపెనీ దాదాపు 110 దేశాలలో నిరాటంకంగా కొనసాగుతుంది. మళ్ళా ప్లస్ 45 ఏళ్ళైంది పెట్టి. దీన్ని తయారు చేయాలంటే దాదాపు 3 లక్షల ఇంటర్నల్ టెస్టులు, అంటే ప్రతి న్యూట్రిషన్ వాల్యూ మీద, ప్యూరిటీ మీద, అన్నిటి మీద టెస్టు పరిశోధన చేసి మనం తీసుకునే షేక్ కూడా 300 స్టాఫ్ సైంటిస్టులు అండ్ పిహెచ్డి డాక్టర్స్ 19 ల్యాబ్లలో టెస్ట్ చేసి
ఇస్తారు. ఇస్తూ మళ్ళా ఇందులో వచ్చే ప్రాఫిట్ ఏమైనా ఉంటే కూడా దాదాపు ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల అనాథ పిల్లలకు హెల్ప్ చేస్తుంది. దిస్ ఈజ్ హెర్బల్ లైఫ్. అంటే మన పిల్లలైనా మనమైనా ఆరోగ్యంగా ఉండాలి. మేము ఇచ్చే ఫార్ములా 1 షేక్ ఏం చేస్తుంది? బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇస్తుంది. అంటే బ్యాలెన్స్ న్యూట్రిషన్ అంటే ఓవర్ వెయిట్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది, అండర్ వెయిట్ మజిల్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మన డైట్ ఫిజికల్ యాక్టివిటీ ప్రకారం మేల్కైనా ఫీమేల్కైనా వాళ్ళకి ఎంత కావాలనో అంత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 2.5 బిలియన్స్ పబ్లిక్ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఒబెసిటీతో గురవుతున్నారు. ఇది దాదాపు ఇంకొక 890 బిలియన్స్. ఈ లెక్కలు ఇప్పుడు 2022 వరకే. అంటే అర్థం చేసుకోండి, ఈ 2x అంటే ఈ ఓవర్ వెయిట్ అడల్ట్స్ లాస్ట్ 10 ఏళ్ళు ఉన్నది. ఇంకొక 5-6 ఏళ్ళ కూడా టోటల్గా సగం జనాభా ఒబెసిటీతోనే ఉంటుంది. వై? మొత్తం మైదా, సమోసాలు, జంక్ ఫుడ్లు, కూల్ డ్రింక్స్, మళ్ళా ఒక్కొక్కరు తింటే మన ఇంట్లో ఆ జమాన్లో ఒక 1/4 కిలో మటన్ తీసుకొచ్చి కట్టుకొని దగ్గర ఇంట్లో పెడితే మనిషికి ఒక ముక్క వేసి కొంచెం అంతా సోరవుతుండ్రి. మరి ఇప్పుడు ఒక్కొక్కరు 1/4 కిలో నుంచి 1/2 కిలో మటన్ చికెన్ తిన్నాక ఒబెసిటీ కాకపోతే, రోగాలు రాకపోతే ఏమవుతుంది? మటన్ తింటే 48 అవర్స్ పడుతుంది డైజెషన్ కావాలంటే, చికెన్ తింటే 24 అవర్స్ పడుతుంది. అదే కూరగాయలు 4 to 5 అవర్స్ ఓన్లీ. దట్స్ ఆల్. ఇండియాలో అంటే ఒబెసిటీ రేటింగ్ ఎట్టుండే 5.6 ఉండే. 2015 వచ్చే వరకు 8%. ఇప్పుడు 13 దాటిపోయింది, 86.9 దగ్గరకు వస్తుంది. 60 అవర్స్ వాళ్ళు. అంటే ఇంకోటి ఏమైందంటే ముఖ్యంగా ఈ హెల్త్ ఖర్చు అంటే హాస్పిటల్ ఖర్చు ఏమైందంటే 3 times ఇంక్రీజ్ అంటే పెరిగింది లాస్ట్ 7 yearsలో. కానీ మన లైఫ్ స్టైల్ మాత్రం చేంజ్ చేసుకుంటలేము. ఎందుకు? మంచి ఎడ్యుకేషన్ తీసుకోవాలా, మంచి న్యూట్రిషన్ తీసుకోవాలా, మంచి వెల్నెస్ కోచ్ దగ్గరకు నేర్చుకోవాలా, మంచి హెల్తీ లైఫ్ స్టైల్ తీసుకోవాలా, మంచి కమ్యూనిటీతో ఉండాలి. ఆ కమ్యూనిటీ ఎక్కడ ఉన్నదంటే ఓన్లీ హెర్బల్ లైఫ్ కమ్యూనిటీ. రెస్పెక్ట్ అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్ రెస్పెక్ట్. కానీ మనము ఏ విధంగా మెయింటైన్ చేస్తేనే మన పిల్లలు ఆ విధంగా ఉంటారు. ఎందుకంటే గత సంవత్సరం వరకు కూడా నేను ఇవన్నీ తెలియదు. నాకు 10 సంవత్సరాల క్రితమే ఒక బ్యాచ్ పెట్టుకొని, సార్ బరువు తగ్గండి సార్, మీ హెల్త్ మంచిగా ఉంటాయంటే అప్పుడు నేను పట్టించుకోలేదు. ఎప్పుడైతే హెల్త్ సఫర్ అయిందో అప్పుడు న్యూట్రిషన్ విలువ తెలిసింది. అంటే మనిషికి దెబ్బకి బోసత్తే కానీ విలువ తెలియదు. అది నేను తెలుసుకున్నా. అందుకని మీకు కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఈ హెర్బల్ లైఫ్ అన్నది పంట పండే విధానం నుంచి, అంటే విత్తనం వేసు నుంచి ప్రపంచంలో ఎక్కడ ఏ పంట మంచిగా వండుతుంది, సారవంతమైన భూములు ఎక్కువ టెస్ట్ చేసి అక్కడ వాళ్ళ దగ్గర రైతులకు విత్తనాలు ఇచ్చి వీళ్ళే అక్కడ పంట పండించి దాన్ని మంచిగా శుద్ధి చేసి ల్యాబులలో మనకేమీ కాదు అని సైంటిస్టులు ఓకే చేసిన తర్వాతనే మన నోటికి అందివ్వడం జరుగుతుంది. అంటే జస్ట్ ఏళ్ళు కూడా తలవకుండా ఇస్తారు. అంత మంచి సంస్థ. అయితే ఏం చేస్తారు? ఈ టెస్ట్ చేసి కూడా మన దేశంలో ఇవ్వాలంటే కూడా అపోలో హాస్పిటల్ వాళ్ళు 2 ఏళ్ళు పరిశోధన చేసిన తర్వాతనే మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, అందుకొరకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలా మేము ఇచ్చే షేక్లో దాదాపు 9 ఫ్లేవర్లు ఉంటాయి. రోజు ఒక ఫ్లేవర్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మనం టీ తాగుతాం, గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీ మేమే ఇస్తాం ఇక్కడ. సూపర్ ఉంటుంది. ఎట్లుంటుందంటే దాంట్లో పాలు ఉండయి, చక్కెర ఉండదు, చాయ్ పత్తి ఉండదు. పాలు ఎట్లా వస్తున్నాయి? ఇవాళ రేపు ఒరిజినల్ పాలు రావట్లేదు, అంతా కల్తీ పాలు. ఇక షుగర్ చూసుకో, దాన్ని వైట్ రావాలంటే బోన్ పౌడర్ కలుపుతున్నది. ఇంత దరిద్రం చూడండి. ఇక పత్తి రోజు ఒక అడ్వర్టైజ్మెంట్. ఒకరు తాజ్ మహల్ అంటాడు, ఒకరు జెమినీ అంటాడు, ఇంకో బ్రాండ్ అంటాడు, ఇంకో బ్రాండ్ 3 రోజెస్ అంటాడు.
అసలు గన్నిగానం బ్రాండ్ ఏం అవసరం లేదు, మరి ఏదో ఒక పత్తి వాడచ్చు కదా. అంటే అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి కెమికల్స్ కలుపుతూ టేస్ట్ వేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇంగ్లీష్ వాడు ఏం చేసిండు, వాళ్ళు మాత్రం మీకు గ్రీన్ టీ తాగుతుండే వాళ్ళ ఇంట్లో. మనకు మాత్రం సెంటర్లలో చాయ్ ఫ్రీ పోసి మనకు అలవాటు చేసి వాడు ఒక బ్రాండ్ తీసుకున్నారు. జెమ్నీ, ఇప్పటికి కూడా జెమ్నీ కానీ టాటా కొన్ని కంపెనీ ఉన్నాయి. ఆ బ్రాండ్ వానికి రాయల్టీ వానికి ఇప్పటికీ బ్రిటన్కి వస్తుంది. అంటే మనం తాగడం వాళ్ళు బతకడం, మనం తాగడం వాళ్ళు బతకడం. కూల్ డ్రింక్స్ చూడండి, ఆ కూల్ డ్రింక్స్ కూడా ఎక్కడ ఇంటర్నేషనల్ కంపెనీ, మన కంపెనీ స్వదేశీ కాదు, అవన్నీ విదేశీ. నువ్వు ప్రతి కూల్ డ్రింక్ అయినా ఆ రూపాయి కూడా వానికి అవుతుంది. అంటే పోయినా పర్వాలేదు, దాంతో ఏమైనా వస్తున్నాయి అంటే ఏమీరో దరిద్రం. థమ్స్అప్ తాగి చూడండి ఎంత ఘోరం అంటే మన పేలికని గిలగిల కొట్టుకుంటాయి, అయినా మనం తాగుతాం. మళ్ళీ అలోవెరాకి సంబంధించిన ప్రొడక్ట్స్ నెంబర్ 1 ప్రొడక్ట్ ఉంటుంది అలోవెరా, అలో కాన్సన్ట్రేట్ అని. మన గట్టును మస్తు తయారిస్తుంది. ఎంత బ్యాడ్ ప్రాబ్లం ఉండని, ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉండని, ఏమని ఉండని మొత్తం సాఫ్ అయిపోతుంది. అందుకొరకు ప్రతి ఒక్కరు ఏం కావాలా, న్యూట్రిషన్ తీసుకుంటేనే పర్ఫెక్ట్. వైట్ నీడ్ బ్యాలెన్స్ డైట్ అంటే మనం ఒక మసాలా దోశ కానీ ఒక ఆలు పరోటా తీసుకుంటే ఎన్ని క్యాలరీస్ వస్తే చూడండి. అందులో ఏమొస్తాయి, వాటి ఎక్సెస్ క్యాలరీస్ ఉంటాయి, ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ఫ్యాట్స్ ఉంటాయి. అందులో ఏమున్నాయి, విటమిన్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉండదు, ఫైబర్ ఉండదు. అంటే ఇన్బ్యాలెన్స్ ఉంటుంది మొత్తం. అందుకొరకు నేను ఏంటంటే విటమిన్లు ఖనిజాలు లేని ఫుడ్ మనం తినద్దు. తింటే ఏమొస్తుంది, లాభం లేదు. అంటే ఇంపార్టెంట్ ఏంది, న్యూట్రిషన్ ఇంపార్టెంట్ అంటే మనకు అన్ని రకాల పోషకాలతోని విటమిన్లతోని మనం తీసుకుంటే మన ఆర్గాన్స్ మంచిగా పనిచేస్తాయి. ఇన్ ఫ్యూచర్లో హాస్పిటల్కి మనం ఉదాహరణకి సమోసాలలో చూడండి, హై షుగర్ ఉంటుంది, లో ఫైబర్ ఉంటుంది. అదే ఈ షేక్ కచ్చరండి, టిఫిన్ చేయండి, హెల్తీ న్యూట్రిషన్ ఉంటుంది, మంచి ప్లాంట్ బేస్డ్. అంటే ఇంకా మళ్ళీ హై ఫైబర్ ఉంటుంది, ఫైటో న్యూట్రియన్స్ ఉంటాయి, పాలిసెచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అంటే ఇన్ని రకాలు మనకు కంపెనీ ఇస్తుంది. అంటే వాట్ యువర్ బాడీ నీడ్స్ అంటే మన బాడీ ఏం కోరుకుంటుందంటే ప్రతిసారి ఓ 40% కార్బోహైడ్రేట్స్, అందులో ఒక 25 grams ఫైబర్ ఉండాలా, మనం తీసుకునే ఫుడ్లో 30% ప్రోటీన్ ఉండాలా, మంచి వాటర్ ఉండాలా, మంచి నిద్ర ఉండాలా, మళ్ళీ 30% గుడ్ ఫ్యాట్ ఒమేగా 3 ఉండాలా, విటమిన్లు మినరల్స్ ఉండాలా, ఫైటో న్యూట్రియన్స్ ఉండాలి. వీటితో పాటు ఒక 20% ఎక్సర్సైజ్ రోజు మనిషికి. ఎవరైనా వేస్తున్నాడా, ఏమీ లేదు. అన్నం, పప్పు, ఇంత సారు, ఇంత పెరుగు, గడ్డ పెరుగు వేసుకొని గడ్డ తింటారు. రాత్రికి ఇంత జొన్న రొట్టెను మక్క కట్టుకొని అది బాగా అంటారు. ఏమవుతుంది మీ బాడీకి? మీరు దయచేసి మీకు చెప్పేందంటే మీరు మీ హెల్త్ని కాపాడుకోవడానికి ఏమి చేస్తున్నారు అదొకటి ఆలోచించండి. అప్పుడు మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ షేక్తోని ఎన్ని ప్రయోజనాలు వస్తాయంటే అన్ని ప్రయోజనాలు వస్తాయి. మీరు అది చూడండి, 1 year కింద నేను ఒబిసిటీతో ఉన్నా, వాడుతుంటే మా కోమట్లు కానీ నా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ అది నీకేమైందో గదెందుకు తీసుకుంటున్నావు పోయి, అదంతా కిడ్నీలు ఖరాబ్ అవుతాయి పోయి, యాదవుతుంది పోయి, రోగం వస్తుంది పోయి అని అయితే అన్నారు. మరి ఇప్పుడు ఏమైంది, 1 year నుంచి మస్తు హెల్తీగా ఉన్నా, నేను ఫిట్గా ఉన్నా. హై బీపీ ఉండే, బీపీ పోయింది, సయాటికా పోయింది. కఫ్ వస్తే దాదాపు 10 రోజులు మనసు పడకపోతుండే, నంజు బాగా వస్తుండే, స్ట్రెస్ బాగుంటుండే. ఇప్పుడు ఎంత వ్యాపారం చేయని ఏమనేది ఎంత టెన్షన్ ఇవ్వడచ్చు ఏమన్నానని అసలు స్ట్రెస్సే లేదు. అంటే మనము తీసుకునే ఫుడ్తోనే సగం రోగాలు తగ్గుతాయి. ఉదాహరణకు రోజు మటన్ తింటోడు రాక్షసత్వం ఉంటుంది, రోజు కూరగాయలు తింటాడు సామాన్యంగా కూల్గా ఉంటాడు. అంటే అర్థం చేసుకోండి, ఈ న్యూట్రిషన్లో మంచి ఫైటో న్యూట్రియన్స్ ఉంటాయి, మంచి ఫైబర్ ఉంటుంది, మంచి హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, మంచి విటమిన్స్ మినరల్స్ ఉంటాయి, మంచి ప్రోటీన్ ఉంటుంది. అందుకొరకు మీరు ఖచ్చితంగా వస్తే ఈ సెల్యులార్ సైన్స్తోని
మంచి కంపెనీ యొక్క గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ అని వాళ్ళు పెట్టుకున్నారు, ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా చేయాలని. ఎందుకంటే మనకు మైక్రోన్యూట్రియన్స్ కావాలా, కార్బోహైడ్రేట్స్ కావాలా, ప్రోటీన్ కావాలా, ఫ్యాట్ కావాలా, ఇవన్నీ ఓన్లీ హెర్బల్ లైఫ్తో వస్తాయి. ఓకే, అందుకొరకు మీకు ఏం చెప్తారంటే మన చర్మం ఒక బిల్డింగ్ బ్లాక్స్ కొన్ని అమినో యాసిడ్స్తో కలిసి ఉంటాయి, కానీ మనము పట్టించుకోము. దీన్ని చెయ్యాలా వాడాలంటే మనతో కాదు. అందుకొరకు మనకేమని ఉంటుంది, మన దాంట్లో ఎన్ని అంటే ఒక 9 రకాల అమినో యాసిడ్స్ కావాలి మన డైట్లో, ఒక 21 రకాల విటమిన్లు కావాలా, బాడీ కోరుకుంటుంది కానీ మనం ఇస్తలేం. ఎందుకంటే ప్రోటీన్స్, అమినో యాసిడ్స్ మన బాడీకి అత్యంత అవసరం. ఎందుకంటే అది కండతో తయారవుతుంది మన బాడీ అంతా. మనం ఇచ్చే ఫుడ్ న్యూట్రిషన్ కానీ ఎసెన్షియల్ ఫుడ్ ప్రోటీన్ కరెక్ట్ ఇస్తే, మనము అమినో యాసిడ్స్ కరెక్ట్ ఇస్తే ఇంటర్నల్గా మన గట్ల అబ్జర్ప్షన్ అనేది కరెక్ట్ ఉంటుంది. బ్రెయిన్ సెల్స్ మంచి పనిచేస్తాయి, స్కిన్ సెల్స్ మంచి పనిచేస్తాయి, మన ఆర్గాన్ సెల్స్ మంచి పనిచేస్తాయి, మన మజిల్ సెల్స్ మంచి పనిచేస్తాయి. ఇది తెలియక మనం ఇష్టం ఏదో ఒకటి తింటాం. ఏం చేయాలా, పొద్దుగాల వచ్చి మంచిగా బ్రేక్ఫాస్ట్ షేక్ తీసుకోవాలా, మంచి స్నాక్స్ వెజిటేబుల్స్ ఏమైనా తీసుకోవాలా, లంచ్ మంచిగా సూపర్ ఉండాలా, కలర్ఫుల్ లంచ్ తీసుకోవాలా, ఈవినింగ్ స్నాక్స్ మంచి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలా, మంచి డిన్నర్ మళ్ళీ షేక్ లేకపోతే జావా లాంటిది తీసుకోవాలా, సూపర్ ఉంటుంది. ఇక ఎందుకంటే ప్రోటీన్ ఎంత ఉండాలా, ఖచ్చితంగా రోజు మనిషికి 20 to 30 గ్రామ్స్ ప్రోటీన్ ఉండాలా బ్రేక్ఫాస్ట్లో కూడా, లంచ్లో కానీ డిన్నర్లో కానీ. ఇవి లేక జస్ట్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తింటున్నాం మనం. దానివలన మనకు హెల్త్ దెబ్బ ఉంటుంది. చాలామంది ఏమంటారంటే ఇది షేక్ తాగితే కిడ్నీ ఖరాబ్ అవుతుంది అపోహ ఉన్నది. కానీ టెస్టులు చేసి అంటే ప్రోటీన్ డైజెస్టిబిలిటీ కరెక్టెడ్ అమినో యాసిడ్ స్కోర్ అని PDCAS 1 దీని మా డబ్బా మీద ఉంటుంది. అది సైన్స్ ప్రకారం మన ఆర్గాన్స్కి ఎలాంటి ఎఫెక్ట్ కొట్టదు. ఇది సోయా వే ప్రోటీన్తో వస్తుంది కాబట్టి ఐసోలేటెడ్ సోయా నుంచి వస్తుంది. డాక్టర్ని అడగగానే అది తాగకండి మీ కిడ్నీ ఖరాబ్ అవుతుంది అంటారు, చాలా తప్పది. డైజెస్టివ్ అమినో యాసిడ్ స్కోర్ PDCAS అందులో ఓన్లీ 1 ఉంటుంది. 1 ఉంటే దానికి ఏమీ కాదు. ఓకే, మళ్ళా దీంతో ఏమవుతుంది, మా దగ్గర ఒక మంచి సెల్ యాక్టివేటర్ అని ఉంటుంది, యాంటీ ఏజ్ ఉంటుంది. మంచి 60 ఏళ్ళు కూడా 40-50 ఏళ్ళ లెక్క కనబడతాడు. మంచి విటమిన్స్ దొరుకుతాయి, మల్టీవిటమిన్ అని ఉంటుంది, అది 22 రకాల విటమిన్లు అవి ఉంటాయి. మన హెర్బల్ కంట్రోల్ ఒకటి ఉంటుంది, అంటే బాడీలో ఇప్పుడు కరోనా వచ్చింది, అప్పుడు చాలామంది ఇమ్యూనిటీ పవర్ లెక్క దెబ్బతిన్నారు, అది మంచి ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. సెల్యులాస్ అని ఇప్పుడు కలర్స్ అక్కడిక్కడికి పోయి అందరు ఫ్యాట్ మిషన్ పెట్టి ఫ్యాట్ తీసుకుంటున్నారు, రోగాలు వస్తున్నాయని చెప్పి. ఏం వస్తుంది, జస్ట్ మన సెల్యులార్ ఒక బుజ్జిముండ టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే మీ సెల్యులాస్ మొత్తం వేసుకుంటే సూపర్ ఉంటుంది. మళ్ళీ మేము ఇచ్చే ఫార్ములా న్యూట్రిషన్ షేక్ మీకు మంచి హెల్ప్ చేస్తుంది. 9 రకాల ఫ్లేవర్లు ఉంటాయి, చాక్లెట్ ఉంటుంది, బనానా ఉంటుంది, పీచ్ ఉంటుంది, ఇంకా పాన్ ఉంటుంది, మ్యాంగో ఉంటుంది, రోజ్ కీర్ ఉంటుంది, స్ట్రాబెర్రీ ఉంటుంది, మంచి మంచివి ఉంటాయి. మీరు వస్తే సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం తీసుకునే షేక్లో 9 గ్రామ్ హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది, 19 రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి, 3 గ్రాముల ఫైబర్ వస్తుంది. ఇది ఇంకోటి ఏంటంటే టెస్టెడ్ ఫర్ లో గైనమిక్ ఇండెక్స్, అంటే షుగర్ పేషెంట్లకు కూడా ఏమీ కాదు. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి లో జీఐ ఫుడ్ అన్నట్టు. ఇది బ్లడ్లో షుగర్కి ఎక్కువ రాదు, ఎందుకంటే ఇది ఫ్రూట్ షుగర్తో వస్తుంది. కాబట్టి మీరు అందరు వచ్చి మీ ఆరోగ్యాన్ని మంచిగా పరచుకోండి. ఎందుకంటే మీ హంగర్ లెవెల్స్ కానీ ఏదైనా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీకు మంచిగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ, మీ రమాకాంత్.